30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పూర్వకాలంలో ఒకరి నుంచి ఇంకొకరికి వార్తలు చేరవేయటానికి మనుషులు, ఆ తర్వాత పక్షుల ద్వారా పంపించడం మనందరికీ తెలిసిందే. అయితే సాక్ష్యాలు కూడా చెప్తాయా? ఇలాంటిది నేను ఎక్కడో విన్నాను. దానికి సంబంధించి అసలు నిజంగా పక్షులు కానీ జంతువులు కానీ సాక్ష్యాలు చెప్పగలుగుతాయి? దీనికి సంబంధించి ఏదైనా స్టోరీ లాంటిది ఏదైనా ఉందా మీ దగ్గర? డైరెక్ట్గా సాక్ష్యం చెప్తాయో చెప్పవో, కానీ చెప్పించచ్చు. ఇప్పుడు మనం మహాశివరాత్రి కథ చెప్పుకునేటప్పుడు కామధేనువు తలతో అవునని తోకతో కాదంది చెప్పుకుంటూ ఉంటామా? జరిగింది కదా. ఇట్లా ఏవో ఉంటాయి. అయితే ఒక అరేబియన్ కథ ఒకటి చెప్తా. పూర్వం ఈ అరేబియన్ కంట్రీస్లో ఒక దొంగ ఉండేవాడు. అతను దారులు కొట్టేవాడు. దారులు కొట్టడం అంటే ఓ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేటప్పుడు అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ గుంపుగా పోవటాలు ఉండేవి, గుంపుగా వెళ్ళి ఉండేది ట్రాన్స్పోర్టేషన్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అవి ఏమి ఉండేవి కాదు. అవును. ఏవో కొన్ని బళ్ళు సిద్ధం చేసుకుని కొంతమంది వెళ్తుంటే ఆ వైపు వెళ్ళవలసిన వాళ్ళని కూడా వాళ్ళతో కలుపుకునేవాళ్ళు. ఒక్కడికైతే ప్రయాణ ఖర్చు చాలా అవుతుంది. పైగా ఒంటరిగా వెళ్ళేటప్పుడు ప్రమాదాలు బారిన పడేవాళ్ళు. అందుకని ఏం చేసేవాళ్ళు, ఆ బిడారులతో కలిసి బిడారులు వెళ్తుంటే వాళ్ళతో పాటు వర్తకుల బిడారులు అలా వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళకి 5ో 10ో ఇచ్చి ఎక్కువ ఖర్చు పెట్టకుండా వెళ్ళేవాళ్ళు. కొంచెం పేదవాళ్ళు అనుకో, వాళ్ళతో పాటు ఆ బరువులు మోయటానికి, ఆ గుర్రాలు తోలడానికో, ఆ ఎడ్లు తోలడానికో, కాస్త ఏదో పని చేయడానికో, వంట చేసి పెట్టడానికో సహాయంగా ఉండి కూడా ఊళ్ళు దాటేసేవాళ్ళు. ఇలా ఉండేటప్పుడు కొంచెం దానికి కూడా శక్తి లేని వాళ్ళు, ఒంటరిగా నిదానంగా ప్రయాణం చేయాలని లేదా చిన్న గ్రూప్తో బయలుదేరి దారులు తప్పిపోయేవాళ్ళు కొంతమంది దొరికేవాడు. ఈ దొంగలు కూడా ఏం చేసేవాళ్ళు, గుంపులుగా వచ్చి వీళ్ళ మీద పడి మొత్తం దోచుకోవడం ఒక పద్ధతి. గుంపులుగా వస్తే మళ్ళీ పంపకాలు గింపకాలు గందరగోళం. అలా అక్కడ దొంగ అక్కడ తిరుగుతూ ఏం చేసేవాడు, ఒంటరిగా కనపడ్డ వాళ్ళని లేదా ఇద్దరే ఉంటే బలహీనంగా ఉంటే వాళ్ళని కొట్టి లాక్కునేవాడు. ఇలా తిరుగుతున్న ఈ దొంగకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఈ ముసలాయన అవతల రాజ్యం నుంచి ఈ రాజ్యానికి వస్తున్నాడు. ఆయనకు ఒకే ఒక్క కూతురు ఉంది. ఎప్పుడో ఈ పిల్లని ఈ ఊళ్ళో వదిలిపెట్టి ఆ ఊరు వెళ్ళాడు సంపాదనకి. ఇప్పుడు వృద్ధుడైపోయాడు. కొంత డబ్బు చేర్చాడు. ఆ డబ్బుని పిల్లకి ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాడనమాట. వెళ్దామని మళ్ళీ తన కోసం సంపాదించుకోవాలనుకున్నాడు. ఈ వస్తుంటే ఈ దొంగ పట్టేస్తే ఆయన వణికిపోతూ, నాయన నా దగ్గర ఉన్నదే 1000 దినార్లు, ఎక్కువ డబ్బులు లేవు, నా కూతురు కోసం దాచాను, నా పిల్లకి మళ్ళీ రేపొద్దున పిల్లలు పుడితే దానికి ఏం ఉండదు, ఆ భర్త దాన్ని ఒప్పుకోడు, బాబు నన్ను వదిలేయమంటే వీడు వికవికాన్ని నవ్వాడు దొంగ. నీ కూతురు గోల నాకెందుకు, నీ కూతురు గురించి పట్టించుకుంటే నా గురించి ఎవరు పట్టించుకుంటారు, కుదరదన్నాడు. అనేసరికల్ ఈయన లబ్బోదిబ్బోమని ఏడ్చాడు, కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఎంత అడిగినా దొంగ విడిచిపెట్టపోయేసరికల్ సరే డబ్బులు ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చేసి తన దారిని తను వెళ్ళబోతే అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఉండు నిన్ను చంపేయాలన్నాడు. అనేసరికి ముసలాయన అన్నాడు, నన్ను చంపడం ఎందుకు, డబ్బులు ఇచ్చేసాను కదా, కనీసం పిల్లని కంటితో చూస్తాను, నా పిల్లని నన్నైనా చూస్తుంది కదా, డబ్బు ఇచ్చేసాను, నీకు కావాల్సింది డబ్బులన్నీ ఇచ్చేసా, ఇక నా దగ్గర ఏమీ లేవు, నన్ను వదిలేసేయమంటే ఒప్పుకోలే దొంగ. అసలు వదలటం నా జీవిత చరిత్రలో లేదన్నాడు. వదలటం నా చరిత్రలో లేదు, నేను ఎవరిని కొడితే వాడి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలి, వాడిని చంపేయాలి, అదే నా నియమం అని ఆ ముసలాయన్ని చంపేయబోయాడు. అటు ఇటు చూస్తే మైదానంలో ఎక్కడ పిట్ట పురుగు లేదు, ఎవ్వరూ సాక్ష్యానికి లేరు ఈ ముసలాయన్ని వీడు చంపాడు అని. అయితే ఆ ముసలాయన్ని అలా నడుస్తూ పైకి చూస్తే పైన ఒక కౌజు పిట్ట ఎగురుతుంటే ఈయన 2 చేతులు పైకెత్తి, ఒక కౌజు పిట్ట, నువ్వే సాక్ష్యం, ఈ దొంగ నన్ను చంపేశాడు నిర్దాక్షిణ్యంగా, నా దగ్గర ప్రతి రూపాయి లాక్కుని నన్ను నా కూతుర్ని కలవనివ్వకుండా చేశాడు, దానికి సాక్ష్యం నువ్వే, ఓ కౌజు పిట్ట, దీన్ని గుర్తుపెట్టుకొని కేకలు పెట్టేసరికల్ అది వచ్చి చెప్తా బోడి సాక్ష్యం అని ముసలాయన్ని చంపేశాడు ఇతను. ముసలాయన శరీరం అక్కడే మట్టిలో కలిసిపోయింది. ఆ కూతురికి ఎప్పటికీ తెలియదు, తండ్రి చనిపోయిన సంగతే తెలీదు, అదేదో వేరే పట్టణంలో ఉన్నాడు, మా నాన్న బతికే ఉన్నాడు అనుకుంటోంది పాపం. ఈ దొంగ కొంతకాలం సంపాదించుకున్న తర్వాత దొంగలందరికీ మారడానికి ఒక అవకాశం ఇచ్చిందిట ప్రభుత్వం. వీడికి దొంగతనాలు మానేసి ఊళ్ళో కొంచెం పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు, సంపాదించుకున్న దాంతో క్రమంగా కొంచెం పెరిగాడు. వాళ్ళకి వీళ్ళకి తను ఎవరెవరిని ఎలా చంపాడో ఏం చేశాడో గొప్పలుగా చెప్పేవాడు. వీడు పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు కదా, కొంచెం దానాలు అవి చేసేవాడు. దాంతో మిగిలిన వాళ్ళు ఊరికే వింటూ ఉండేవాళ్ళు, అలాగా అవునా అని. అయితే ఒకనాడు ఏమైందట, ఆ రాజ్యపు సుల్తాన్ గారు ఎవరైనా వ్యాపారస్తులతోటి భోజనాలు పెట్టుకుంటుంటారు. వాళ్ళు ఏంటంటే ఇవి
అంటే మరి ఆ దేశపు ఆచారాలో ఏమో తెలీదు. ఒక్కొక్క రోజు అదేదో ఒక రోజు జుమ్మేకే రాత ఇంకేదో రాత వస్తాయి ప్రత్యేకమైన రోజులు. ఈ రోజుల్లో ఊళ్ళోకి ఎవరైతే ఆ కొత్తగా వచ్చారో వాళ్ళతోటి రాజుగారికి భోజనం, వాళ్ళందరితోటి మాట్లాడతాడు, ఈయన కష్టం సుఖం కనుక్కుంటాడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఇంతలో విడ్డూరాలు కనుక్కుంటాడు. తర్వాత వాళ్ళలో చాలా గొప్పగా అద్భుతమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో శాశ్వతమైన స్నేహం చేస్తాడు రాజు. అట్లా తర్వాత మా ఊళ్ళో ఉన్న గొప్ప వ్యాపారస్తులకి చీటీలేసి ఎవరి పేరు వస్తే వాళ్ళతో డాక్టర్ మన రాజుగారికి విందు అలా ఏర్పరుస్తారు. ఆ ఏర్పరిచిన క్రమంలో పూర్వకాలంలో దొంగగా ఉండి ఇప్పుడు పెద్ద మనిషిగా మారిన వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చారు భోజనానికి. ఆయన ఆల్రెడీ చాలా పెద్ద మనిషి తెలుసు అందరికీ, రాజుగారికి కూడా తెలుసు. సరే భోజనానికి కూర్చున్నారు. కూర్చుంటే ఇతను మీరు ఏం చేస్తున్నారు, రాజుగారు అడిగాడు. ఇప్పుడు ఏం వ్యాపారం చేస్తుంటే నౌకల మీద వ్యాపారం నడుస్తుంది, మా అబ్బాయి ఎక్కడున్నాడు, మా అమ్మాయి ఇక్కడుంది, పిల్లలు పెళ్ళిళ్ళు చేశాను, నేను ఇలా ఉన్నాను, నేను చిన్నప్పుడు ఆ పని చేసేవాడిని, నేను దొంగతనాలు చేసేవాడిని, మీరు ఇచ్చిన అవకాశంతో నేను దొంగతనాలు మానేశాను, తర్వాత నేను సంపాదించుకున్న దాంతో నేను ఇట్లా కొంతమంది అబ్బాయిలకి శిక్షణ ఇస్తున్నాం ఏదో చెప్పాడు. రాజుగారు అన్నీ వింటున్నాడు. భోజనానికి రకరకాల వస్తువులు వస్తున్నాయి. ఏదో 2 పదార్థాలు 3 పదార్థాలతోటి వెళ్ళదు, రాజుగారి భోజనం చాలా హెవీగా ఉంటుంది కదా. అక్కడి నుంచి ఏమైంది, ఆ పూట వండిన కూరలో ఒక పిట్ట కూర అంటే కముజు పిట్ట తాలూకు కూరొచ్చు. అది ఏ పక్షితో వండారో చెప్తారు, దాని మీద రాసి ఉంటుంది ఆ ప్లేట్ మీద. అది చూడంగానే వీడికి పక్కపక్కా నవ్వొచ్చింది. దొంగ పూర్వాశ్రమం దొంగకి పక్కపక్కా నవ్వి, ఈ కముజు పిట్ట భలేగా వచ్చింది తమాషాగా, అసలు అదేనేమో ఇది సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్టుంది అని నవ్వాడు. ఏమిటి అని అడిగాడు రాజు. సుల్తాన్ అడిగేసరికి చాలా కాలం క్రితం నేను ఒక ముసలివాడు అతన్ని చంపాను, అతను తన కూతురు కోసం డబ్బులు పట్టుకొస్తున్నాడు, వివరంగా చెప్తున్నాడు అనమాట. కూతురు కోసం సంపాదించుకుంటున్నానండి, కూతురికి డబ్బు ఇవ్వడానికి వస్తున్నానండి, డబ్బు ఆమెకి ఇచ్చాక తను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పాడు. వాళ్ళ కథలండి నాకెందుకు, డబ్బులు లాగేసుకున్నాను యథావిధిగా, నా వృత్తి ఇది, నా డబ్బులు నేను తీసేసుకున్నాక ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకున్నామో వాళ్ళని చంపటం కూడా నా ప్రవృత్తి, నా అలవాటు. అతన్ని చంపబోయా. అప్పుడు ఈ పైన వెళ్తున్న కౌజు పిట్ట నువ్వే సాక్ష్యమని అరిచాడు. కౌజు పిట్ట ఎక్కడైనా సాక్ష్యం చెప్తుందా, ఇదిగో వచ్చింది చెప్పమనండి సాక్ష్యం అని. జనాలు ఎంత పిచ్చివాళ్ళుగా ఉంటారండి, పిట్టలు సాక్ష్యం చెప్తాయి ఎక్కడైనా అన్నాడు. అనేసరికల్లా సుల్తాన్ తింటున్నవాడు కాసారి కవుదుటం లేచాడు. చెప్తోంది ఇదే సాక్ష్యం నీ దుర్మార్గానికి, కౌజు పెట్టే నీ దుర్మార్గానికి సాక్ష్యం అని, ఎవరక్కడ వీడిని బంధించండి అన్నాడు. పెడరెక్కలు విరిచి కట్టేశారు. దుర్మార్గుడు విని ఇంత ద్రోహి ఇంకొకడు ఉంటాడా, ఒక వృద్ధుడి దగ్గర డబ్బులు తీసుకుని కూతురికి ఆఖరి చూపులు లేకుండా చేసావు, అతను అక్కడ చచ్చిపోయినా కూడా ఆ అమ్మాయికి తెలియనివని పరిస్థితి కల్పించావు, ఇలా ఎంతమందిని చంపేవో నువ్వు. ఆ రోజు ఆ వృద్ధుడు ఏ కమజు పిట్టకైతే చెప్పాడో అదే ఇక్కడ సాక్ష్యం చెప్తోంది, దాని ద్వారా తనే చెప్పాడు కదా. అంతేగా, ఇప్పుడు కమజు పిట్ట చెప్పినట్ట నువ్వు చెప్పినట్ట, అది కమజు పిట్ట వల్లే వచ్చింది కాబట్టి కమజు పిట్ట సాక్ష్యం కుదురుతుంది ఇక్కడ. ఈ కమజు పిట్ట చెప్పిన సాక్ష్యం ప్రకారం నీకు ఉరిశిక్ష విధిస్తున్నాడు, తెల్లవారేసరికి వీడిని ఉరి తీయండి అని చెప్పి పంపించేసాడు బయటికి. ఆ ఉద్రిక్తతను అణుచుకోలేకపోయాడు సుల్తాన్. అప్పుడు ఏం చెప్పాడంటే పక్షుల సాక్ష్యం కూడా చెల్లుతుంది అని ఒక జీవో విడుదల చేశాడు. గవర్నమెంట్ ఆర్డరు, పక్షి సాక్ష్యం కూడా చెల్లుతుంది దుర్మార్గాల విషయంలో. కౌజు పిట్ట సాక్ష్యం వల్లే ఒక దుర్మార్గుడికి, ఒక వృద్ధుడిని హత్య చేసిన వాడికి శిక్ష వేశాము అని చెప్పి ప్రకటించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఎంత బాగుంది రమ్మగారి కథ, చాలా బాగుందండి. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా సాక్ష్యం చెప్తుంది, అన్నీ కూడా పిట్ట చెట్టు అన్నీ. ఒకవేళ అవి నోరు తెరవ్వనుకో, వాటి వ్యాజంతో మనం నోరు తెరిచి చెప్తాం. అంతే కదా, మనం నోరు తెరిచి వాడంతటి వాడే చెప్పాడు కదా. ఆ పిట్ట ఈ పిట్ట అవునో కాదో ఎవరికి తెలుసు, ఎవరికీ తెలియదు. కానీ పరిస్థితులు అలా కల్పిస్తాయి. అవును, చూడండి తనే చెప్పేసుకున్నాడు, ఏం చేశాడు. అదే జరుగుతుంది. మనం దేని నుంచి తప్పించుకోలేము. ఇక్కడ తప్పించుకున్నా భగవంతుడి దగ్గర తప్పించుకోలేకపోతాము. సాక్ష్యం తారుమారు అవదు. మనం చేసిన దానికి ప్రతి దానికి సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు దగ్గర పెట్టుకొని మసలాలి మనం. అంతే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.